అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి? విమాన ప్రమాదాలు ఎలా ఛేదిస్తాయి? మీరు ఇది ఒకసారి ఆలోచించండి. ఒక పెద్ద విమాన ప్రమాదం జరిగింది. ఏమైందో తెలియాలి, కానీ క్లూస్ ఏమీ లేవు. ఇక్కడే బ్లాక్ బాక్స్ ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ఇది విమానంలో ఏం జరిగిందో చెప్పే శక్తివంతమైన రహస్య డిటెక్టివ్ లాంటిది. బ్లాక్ బాక్స్ గురించి వివరంగా తెలుసుకుందాం పదండి. ఇది చిన్నదే, కానీ దీని శక్తి అంత హద్దుల్లో కూడా ఉండదు. అంటే అంత విస్తరించి అంత అప్డేట్గా ఉంటుందన్నమాట. అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి? మీరు బ్లాక్ బాక్స్ అని వింటే ఇది నల్ల రంగులో ఉంటుందని అనుకుంటారు కదా, కానీ ఇది నారింజ రంగులో ఉంటుంది. అంటే ఆరెంజ్ కలర్ అని అన్నమాట. ఒక ప్రమాదం తరువాత ఎక్కడ పడిపోయిందో సులభంగా కనిపించడానికి ఇందులో 2 భాగాలు ఉంటాయి. కాక్పిట్ వాయిస్ రికార్డర్, CVR అని అంటారు. పైలట్ల మధ్య సంభాషణలు, కాక్పిట్లో శబ్దాలు, అలారమ్స్ మరియు ఆల్ రికార్డ్ చేస్తుంది. మరొకటి ఫ్లైట్ డేటా రికార్డర్, FDR అని అంటారు. ఎత్తు, వేగం, ఇంజన్ పనితీరు వంటి 88 అంశాలను రికార్డ్ చేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం పదండి. విమానం ఎగురుతున్నంత వరకు ఇది సెన్సార్ల ద్వారా డేటాను పోర్ట్ చేస్తూనే ఉంటుంది. ఇది చివరి 25 గంటల డేటా మరియు 2 గంటల వాయిస్ రికార్డ్ని సేవ్ చేస్తుంది. ఇక్కడ చూపించే ఒక వీడియో ప్లేన్ల యొక్క క్రాష్ మరియు పైలట్ల యొక్క కన్వర్సేషన్ను చూపిస్తుంది. అంటే ఈ విధంగా డేటాను స్టోర్ చేసుకొని క్రాష్కి గల కారణాలు ఏమిటో డీకోడ్ చేసి చూపిస్తుందన్నమాట. అన్ని డేటాను విశ్లేషించగలిగితే ప్రమాదానికి కారణాలు తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ బ్లాక్ బాక్స్ని యూస్ చేస్తారు. మీకు ఒక డౌట్ రానే వస్తుంది, ఒక ప్రమాదం తర్వాత కూడా ఈ బ్లాక్ బాక్స్ అనేది పూర్తిగా సేఫ్గా ఎలా ఉంటుంది అనే కదా. అది కూడా చూద్దాం పదండి. ఇది టైటానియం లేదా స్టెయిన్లెస్ స్టీల్లతో తయారవుతుందన్నమాట. ఇది 1100 సెంటీగ్రేడ్ల వరకు 30 నిమిషాల పాటు తట్టుకుంటుంది. అంటే ఎంత హీట్ ఉన్నా కూడా తట్టుకోగలుగుతుందన్నమాట. అదే కాకుండా 3400 గిగా ఫోర్స్ను కూడా తట్టుకోగలదు. ఇది 6000 మీటర్ల లోతు నీటిలో కూడా సురక్షితంగా ఉంటుందంట. బ్లాక్ బాక్స్లను క్రాష్ టెస్టింగ్ చేస్తున్న వీడియోలు కూడా మీరు ఎన్నో చూసే ఉంటారు. ఇది ప్రమాదాలను ఎలా ఛేదిస్తుంది, దీన్ని మన వాస్తవ జీవితంలో అప్పుడు MH370 ఇది కనిపించకపోవడం వల్ల ప్రపంచమంతా ఇప్పటికీ ఒక ప్రశ్నగానే ఉంది. అదేవిధంగా ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 447 బ్లాక్ బాక్స్ డేటా వల్ల ఫ్లైట్లో సెన్సార్ సమస్యల్ని కనుగొన్నారు. ఈ బ్లాక్ బాక్స్కు వెతికి డేటాను డీకోడ్ చేస్తే విమానంలో చివరి క్షణం వరకు ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. అందుకే ఈ బ్లాక్ బాక్స్ అనేది ప్రతి విమానంలో అమర్చి ఉంచుతారు. ఇది ఒక విమానానికి ఎంతో అవసరం. ఈ బ్లాక్ బాక్స్ భవిష్యత్తులో ఎంత ఉపయోగకరమో చూద్దాం పదండి. ఒక బ్లాక్ బాక్స్ నీటిలో వెతకాల్సిన అవసరం లేకుండా డేటాను శాటిలైట్లకు పంపే టెక్నాలజీ వస్తుంది. AI క్లౌడ్ టెక్నాలజీ డేటాను ఒకేసారి విశ్లేషించగలవు. బ్లాక్ బాక్స్ ఎంత చిన్నదో కదా, కానీ ప్రతి విమాన ప్రమాదాన్ని అర్థం చేసుకోవడంలో ఇది ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. బ్లాక్ బాక్స్ ఉండడం వల్లనే వైమానిక భద్రత మరింత మెరుగుపడింది. ఈ చిన్న డివైస్ కారణంగా ఎన్నో ప్రాణాలు భద్రంగా ఈ రోజుకి ఉంటున్నాయి. ఇది కనిపెట్టిన వారికి మరియు దీని యొక్క కృషికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.